హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంట్లో కలుషం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా సింపుల్గా ఎలాంటి ఆడంబరం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఆడంబరంగా చేస్తేనే అమ్మ దీవెనలు పొందినట్టు కాదండి. మనకు ఉన్న దానిలోనే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ కూడా చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారం అయితే చేసుకుంటారు. ఆ రోజు కుదరని వాళ్ళు శ్రావణ మాసం 4 వారాల్లో ఏ శుక్రవారం అయినా ఈ పూజని చేసుకోవచ్చు. ఫస్ట్ నేను పూజా గదిని శుభ్రం చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించే చోటు ముగ్గు వేసి అందులో కుంకుమ పసుపు వేసి పీటను పెట్టుకొని దాని మీద క్లాత్ పరుచుకోవాలి. తర్వాత బియ్యం వేసి దాని మీద ఫోటోను పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చు. లేదు ఇలా ముగ్గురు ఉన్న ఫోటో ఉంది, వినాయకుడు సరస్వతి లక్ష్మి ఉన్న ఫోటోనైనా పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి ఫోటోకి పూలదండ పూలు సమర్పించుకోవాలి. తర్వాత నేను కలశం రెడీ చేసుకుంటున్నా. మా ఇంట్లో కలశంకి పైన టెంకాయ పెట్టడం ఒక్కటే లేదు, మామూలుగా కలశం అయితే పెట్టుకుంటాము. ఫస్ట్ గిన్నెలో బియ్యం తీసుకొని కలశంకి బాదం ఆకులు అయితే పెడుతున్నా. కలశంలోకి తమలపాకులు కంటే రావి ఆకులు లేదా మామిడి ఆకులు లేదా బాదం ఆకులు కూడా చాలా మంచిది. మేము ఎక్కువ రావి ఆకులు పెడుతుంటాము. తర్వాత అమ్మవారి పటానికి పూలు పెట్టి కలశంకి విభూది కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అలాగే పూలు కూడా పెట్టి అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న తర్వాత కలశంని పక్కకు పెట్టి ఒక క్లాత్ తీసుకొని పూజా గదిలో వేసుకోవాలి. క్లాత్ నీట్గా వేసుకొని కలశంని పెట్టుకోవాలి. అమ్మవారికి కుంకుమ పువ్వు చేయడానికి శంకులు తీసుకుని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి కుంకుమ పసుపు వేసుకోవాలి. అలాగే 5 రకాల పండ్లు, అమ్మవారికి ఆకుపచ్చ ఎరుపు గాజులు పెట్టుకోవాలి. అమ్మవారికి 5 రకాలు కానీ 9 రకాలు కానీ లేకుంటే 3 రకాలు కానీ నైవేద్యం సమర్పించుకోవచ్చు. నేను అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు సమర్పించుకుంటున్నా. అమ్మవారికి అన్ని రకాలు ఇన్ని రకాలు పెట్టాల్సిన అవసరం లేదు. మనం భక్తితో చిన్న బెల్లం కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. మనకు చేతనైనంతలోనే మనం నైవేద్యం సమర్పించుకోవచ్చు. అలంకరణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తున్నా. ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకోవాలి. గౌరీ గణపతి కోసం నేను పసుపు తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని గణపతిని చేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా మంచిది. గౌరీ గణపతిని విడివిడిగా కూడా చేసుకుంటారు. నేను ఒక్కటే చేసుకుని 2గా డివైడ్ చేశాను. గణపతికి అయితే తల మీద కుంకుమ బొట్టు పెట్టాలి. గౌరీకి నుదుటి మీద ఇంకో 2 వైపులా కూడా బొట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి. గౌరీ గణపతికి పసుపు కుంకుమ అర్చన చేసి అర్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే వదిలేయకూడదు. ఖచ్చితంగా వస్త్రమాల అయితే చేసుకోవాలి. వస్త్రమాల పత్తితో తయారు చేసుకోవాలి. పత్తిని తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని గౌరీ గణపతికి సమర్పించాలి. గణపతి స్తోత్రం చదువుకుంటూ గౌరీ గణపతికి పూజను ఆచరించాలి. గణపతి స్తోత్రం చదువుతున్నంతసేపు గణపతికి అయితే కుంకుమ పసుపు వేస్తూ పూజని చేసుకోవాలి. బుక్లో అయినా చదువుకోవచ్చు, లేకుంటే టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టి వింటూ కూడా చేసుకోవచ్చు. దీపారాధన చేసుకోవాలి. దీపాలలోకి ఒత్తులు కుంకుమ ఒత్తులు వేసుకోవాలి. అందులోకి నెయ్యి వేసుకుని దీపారాధన చేస్తే వరలక్ష్మి వ్రతం రోజు చాలా మంచిది. ఈ వరలక్ష్మి వ్రతానికి చిన్న కథ కూడా ఉంది. ఒకరోజు పార్వతి అమ్మవారు శివయ్యని ఇలా అడిగింది. ఆడవాళ్ళు సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు దానికి శివయ్య శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారం ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు వెంటనే పార్వతీదేవి అడగగానే వెంటనే చెప్పారు. ఈ వ్రతాన్ని ముందు ఎవరైనా చేసుకున్నారా, ఎవరైనా ఆచరించారా అని అడిగింది.
అప్పుడు దానికి శివయ్య ఇలా చెప్పాడు. పూర్వకాలంలో మౌర్య వంశంలో కుంటి నగరంలో చారుమతి అనే ఒక అమ్మాయి ఉంది. చాలా అనుకోగల ఆడపిల్ల. వాళ్ళ అత్తామామలకి భర్తకి ఏ మాట కూడా జవదాటకుండా ఉండేది. వాళ్ళు చెప్పినది చెప్పినట్టు చేసేది. చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయికి ఒకరోజు నైట్ వరలక్ష్మి అమ్మవారు కనిపించి ఈ సౌభాగ్యం అండ్ ఆభరణాలు నీ సిరి సంపదలు పెరగాలన్నా ఇలా వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది. అది మరుసటి రోజు వాళ్ళ అత్తామామలకు భర్తకు ఇంట్లో చెప్పి వాళ్ళ గ్రామం మొత్తం తెలిసిపోయింది. లక్ష్మి వ్రతం నిర్వహించింది. అందుకు ముత్తైదువులను కూడా పిలిచింది. వచ్చిన ముత్తైదువులు అక్కడ వరలక్ష్మి అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి ప్రదర్శనలు చేసిన వెంటనే వాళ్ళు ఒళ్ళు నిండా మొత్తం బంగారు ఆభరణాలతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళని చెప్పుకుంటారు. ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. అలాగే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని నేను ఈ విధంగా అయితే అలంకరించుకొని నైవేద్యాలు సమర్పించి సాంబ్రాణి వేస్తున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అష్టోత్తర స్తోత్రం, కనకదార స్తోత్రం, లలిత సహస్రనామం, మన దీపవర్ణ చదువుకోవాలి. ఇలా చదవలేము అనేవాళ్ళు లేదా బుక్ లేని వాళ్ళు మొబైల్లో బుక్ డౌన్లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. లేదా టీవీలో కానీ మొబైల్లో కానీ వింటూ పూజ కూడా చేసుకోవచ్చు. నేను కాసేపు కూర్చొని చదువుకుంటూ పూజ కంప్లీట్ చేసుకున్నా. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం మెయిన్ పుత్ర సౌభాగ్యం, సిరి సంపదలు, ఆభరణాలు కాబట్టి నేను మా ఆయనతో అయితే ఆశీర్వాదం తీసుకున్నా. అలాగే అమ్మవారికి వస్త్రాలు చీర అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే 2 జాకెట్ ముక్కలు పెట్టి పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదువులకు ఇవ్వడానికి వాయనాలు రెడీ చేస్తుంది. నేను 5 మంది ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నా. మా ఇంటికి వచ్చింది ఎవరు అడుగు. వరమహాలక్ష్మి. చూసారుగా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఈ విధంగా
వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మనలో భక్తి ఉండాలి కానీ ఆర్భాటాలు అయితే అవసరం లేదు. వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.